హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరికీ చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఏపీపీఎస్సీ వారు మనకు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 1000 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. ఓకే, సో ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను. సో టుమారో మీకు డెప్త్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరొక వీడియోలో. ఓకే, సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకు 28 పేజెస్ అనేది ఉంది. ఇక 28 పేజెస్ తాలూకు పీడిఎఫ్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అందరూ కూడా ఖాళీ సమాచారం కానీ తర్వాత చాలా సమాచారాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. అక్కడ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీరు డ్రైవ్లోకి వెళ్ళి అక్కడి నుంచి డౌన్ చేసుకోవచ్చు. ఓకే, సో ముఖ్యంగా మనం చూసినట్లయితే పే స్కేల్ అనేది చూద్దాం. 16,400 నుంచి 49,870 రూపాయల పే స్కేల్గా ఉంది. అంతేకాకుండా ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే 18 నుంచి 42 ఏళ్ల వయసు అనేది ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు అనేవి ఈ నెల 27 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు వచ్చే నెల అంటే జనవరి 19 కల్లా పూర్తవడం జరుగుతుంది. జనవరి 18 అనేది మనకు ఆన్లైన్ మనీ పేమెంట్ చెల్లించడానికి చివరి తేదీగా ఉంది. ఓకే, సో ఇక ఇన్ఫర్మేషన్ మీద స్క్రీన్ మీద కూడా పరిశీలన చేయొచ్చు. సో ఇక జాబ్స్కి మనకు అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే మనకు డిగ్రీ. ఓకేనా, సో డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అయినారో వారందరికీ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునేందుకు పూర్తి అర్హత అనేది ఉందన్నమాట. ఇంకా ఖాళీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక పీడిఎఫ్ అయితే పొందుపరిచారు. ఓకే, సో ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అక్కడ మనం క్లిక్ చేసిన సరే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మన యొక్క సమాచారం అయితే డౌన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో తర్వాత మనం చూసినట్లయితే మీరు స్క్రోలింగ్ అనేది చేయండి. ఇక్కడ మనం చూసారా వేకెన్సీస్ అనేవి జిల్లాల పరంగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఫ్రెష్ వేకెన్సీస్ అని చెప్పి పూర్తి సమాచారం కూడా ఇక్కడ పూర్తిగా ఇచ్చారు. ఎలిజిబిలిటీ అవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో డిగ్రీ అని చెప్పి అర్హత అనేది ఉందని చెప్పాను కదా. సో ఎవరైతే డిగ్రీ అనేది క్వాలిఫై ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది చూద్దాం. ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ బీసీకి సంబంధించి చూస్తే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది. తర్వాత మనం చూస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years అని ఇవ్వడం జరిగింది. ఎక్స్ఆర్ఎస్ మనకి ఎన్సీసీలో వర్క్ చేసిన వారికి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు. తర్వాత మిగతా సమాచారం కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా ఆన్లైన్ దరఖాస్తు సంబంధించి మనీ పేమెంట్ అనేది చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్గా ఉంది. తర్వాత మనకు ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 80 రూపీస్గా ఉండడం జరిగింది. తర్వాత మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీహెచ్ కానీ ఎక్స్ఆర్ఎస్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది 80 రూపీస్గా ఉండడం అయితే జరిగింది అనమాట. ఈ విధంగా పూర్తి సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి. ఓకే, సో మరింత డెప్త్గా మా యొక్క కాళ్ళ గురించి తత్వ సమాచారం అంతా కూడా టుమారో ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ అయితే డౌన్ చేసుకుని మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.